ఈరోజు మనం జనగామ జిల్లాలో ఉన్నాము. మనతోని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారు మనతోనే ఉన్నారు. సో ఇక్కడ ఇండియా కూటమికి ఈసారి 300 పైచిలుకు సీట్లతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి జోష్యం పలికారు లక్ష్మీనారాయణ నాయక్ గారు. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో విలువలు ఉండట్లేవు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం వెంకట్. సార్, మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో నాతో చెప్పారు ఈసారి ఖచ్చితంగా మేము 300 పై చిలుకు సీట్లతోనే అధికారంలోకి వస్తామని చెప్పేసి మీరు అన్నారు. ఎలా నమ్మాలి దీన్ని? నమస్కారం. మీరు అంటే ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు కొంత మన విశ్లేషణ వినిపించేందుకు అని చెప్పేసి మీరు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రోగ్రాంను మనము ఎన్నికల భారతం అనే మన హెడ్డింగ్లో మనం మాట్లాడుకుందాము. అయితే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి దానికి గతంలో అది నా జోష్యం కాదు. నేను వివిధ మార్గాల ద్వారా మీడియా కావచ్చు, లేకుంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ సెఫాలజిస్ట్ ఒపీనియన్ కావచ్చు, లేకుంటే నా కొంతమంది మిత్రులు వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత వివిధ రాష్ట్రాల నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ పట్టేసి దాదాపు 290 సీట్ల నుండి 300 సీట్ల వరకు ఇండియా కూటమికి వస్తాయని చెప్పేసి నేను ప్రాథమికంగా అంచనా వేశాను. ఖచ్చితంగా నా అంచనా కూడా మీతో పాటు 4వ తారీఖు ఫలితాలు వెలువడిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ 5వ తారీఖు నాడు మీతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే నేను ఏ బేసిస్లో 290, 300 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి రాబోతున్నాయి నేను ఈరోజు ఎలా చెప్పగలుగుతున్నాను, దానికి ఆ రోజు దానికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. కానీ ఖచ్చితంగా గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి 300 అటు ఇటుగా ఒక 5-10 సీట్లు అటు ఇటుగా ఇండియా కూటమికి రాబోతున్నాయని చెప్పేసి మీకు ఖచ్చితంగా గంటాపదంగా నేను చెప్పగలను. రైట్. ఇక్కడ సార్ ఇప్పుడు 300 పై చిలుకు మీకు వస్తుందంటే ఆబ్వియస్లీ మీరు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టే దాని అర్థం. సార్ ఇక్కడ మనము ఈసారి 10 సంవత్సరాల్లో సిబిఐ, ఐటీ, ఈడీ ఇట్లాంటి సంస్థల విషయంలో బీజేపీ అవలంబించినటువంటి వైఖరి పట్ల మీరేం చెప్తారు? దేశంలో, రాష్ట్రంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అవి దేశానికి, రాష్ట్రానికి నష్టం కలిగించే అంశాలు ఉన్నప్పుడు అది తప్ప ఒప్ప అని చెప్పేసి దర్యాప్తు చేయడానికి సిబిఐ, ఈడీ అలాగే ఐటీ వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్లు ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు. ఐటీ శాఖ, ఈడీ శాఖ ఏమో ఆర్థిక నేరాలకు సంబంధించిన అంశాలను చూస్తుంది. సిబిఐ ఏమో ఒక పెద్ద కుంభకోణాలు కానీ, లేకుంటే ఒక ముఖ్యమైన నాయకుల హత్యల్లో కానీ, లేకుంటే ఏదైనా కాన్స్పిరసీ కుట్ర జరిగిందనే దానికి, పెద్ద మొత్తంలో దేశానికి కష్టం నష్టం జరిగించే కుట్ర ఏదన్నా జరిగిందనే దానికి నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తితోని ప్రజలకు న్యాయం జరిగే విధంగా, నష్టపోయిన పార్టీకి కూడా న్యాయం జరిగే విధంగా ఈ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ ఇవి సరి అయిన విశ్లేషణ చేయాలి. అలాగే ఇన్వెస్టిగేషన్, పరిశోధన చేయాలి. పరిశోధన చేసేసి ప్రజలకు నిజాలు తెలియజెప్పాలి. కానీ ఈ గత 10 సంవత్సరాల కాలంలో మోదీ హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వము తమ ప్రత్యర్థుల మీద ఎక్కువ శాతం, అవినీతి పరుల మీద తక్కువ శాతం వాడిందని చెప్పేసి ఒక ప్రధాన అపవాదు సమాజంలో ఉన్నది. అది చాలా మటుకు వాస్తవం కూడా. ఎందుకంటే వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి ఒక కార్యక్రమం అని చెప్పేసి మనం చూసాం. అస్సాంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి బిశ్వ శర్మ కాంగ్రెస్ లీడర్. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో తప్పు చేసిందట. వారికి ఈడీ, వారు బీజేపీలోకి పోగానే ఈడీ, అంతకుముందేమో ఈడీ, సిబిఐ వాళ్ళు దాడి చేసిన వాళ్ళు, వారు బీజేపీలోకి పోగానే ఆ కేసులన్నీ మాఫీ. అలాగే మనకు మహారాష్ట్ర నుండి ఏక్నాథ్ షిండే లాంటి వారి మీద కూడా, అజిత్ పవార్ వాళ్ళ లాంటి వారి మీద, వీళ్ళందరికీ కూడా ఏంటంటే వీరు అవి తప్పులు చేశారు కాబట్టి వీరి మీదకి ఈడీ కానీ, సిబిఐ కానీ వీరు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన డిపార్ట్మెంటు మరి చివరి వరకు, కొస వరకు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. కానీ వీరు కాంగ్రెస్ పార్టీ నుండి కానీ, లేకుంటే పవార్ వారి పార్టీ నుండి కానీ బీజేపీ పార్టీలోకి పోయిన తర్వాత
వీరి మీద ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఆగిపోయినాయి. గాలి జనార్దన్ రెడ్డి ఎవరైతే మన కర్ణాటక మైన్స్ సంబంధించిన ఎవరైతే ఒక నాయకులు ఉన్నారో వారు మార్చని పార్టీ అంటూ లేదు. వేరే పార్టీలో ఉన్నప్పుడేమో వారి మీద ఇన్వెస్టిగేషన్ చేసేసి వారిని జైల్లో వేస్తామంటారు. ఇప్పుడు వారు బీజేపీలోకి రాగానే పునీతులు అయిపోతున్నట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్స్ ఎ సబ్జెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ ద సిబిఐ, ఈడీ అండ్ ఐటీ. అంటే వ్యక్తుల ముఖం చూసి బొట్టు పెడతారని చెప్పేసి అంటారు చూడండి. ఆ రకంగా ఈరోజు బీజేపీ అతి ముఖ్యమైన వ్యవస్థల పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నది. సో అది దట్ ఈస్ నాట్ ఫెయిర్ అనేది అందరూ గుర్తించారు. రైట్. ఇక్కడ మీ మాటల్ని ఎందుకు నమ్మాలి? ఎందుకంటే బేసికల్లీ మీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకులు, ఒక సీనియర్ మోస్ట్, ఒక టాప్ మోస్ట్ నాయకులు మీరు. ఓకే, మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? అంటే మీరు వన్ సైడ్ ఇటు కాంగ్రెస్ని సపోర్ట్ చేసినట్టుగా అని చెప్పేసి అనుకోవచ్చా? ఆ రకంగా అనుకోవచ్చా? ఇది అంటే నేను కాంగ్రెస్ మ్యాన్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఈ రకంగా, లేకుంటే వేరే నేను బీజేపీ పార్టీలో ఉంటే ఇట్లా మాట్లాడేవాడిని అని కాదు. నేను ఒక భారత పౌరుడిగా గత 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి రాకముందు ఏ అంశాలను ప్రజలకు చెప్పింది, కానీ 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చేసి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నది, కొంతమంది నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నది, పార్టీలను ఇబ్బంది పెడతా ఉన్నది, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఇబ్బంది పెడతా ఉన్నది. ఉదాహరణకు మన మహారాష్ట్రలో ఏదైతే 2 కూటములు కలిసేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయో వారికి మెజార్టీ లేనప్పుడు వారు కొంతమందిని ఏకనాథ్ షిండేను ప్రయోగించేసి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను, ఇంకో మన పవార్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని మరి అలాగే శివసేన వారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని వారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. అస్సాంలో కూడా అట్లా చేశారు. వీరు అట్లా 9 రాష్ట్రాల్లో వాళ్ళకు మెజారిటీ లేకున్నా కూడా ప్రభుత్వాలను తమ వైపు లాక్కున్నారు. ఇదేంటంటే తాత్కాలికంగా బీజేపీకి ఏదో బలం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దీర్ఘకాలికంగా చూసినప్పుడు ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య విలువల మీద దేశ ప్రజలకు నమ్మకం పోయే పని గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ చేసిందని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. రైట్ సార్, ఇక్కడ ఇప్పుడు ఎట్టకేలకు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అధికారంలో మీరే రాబోతున్నట్టుగా మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మీ విషయంలోనే మాట్లాడదాం. ఐటీ, సిబిఐ, ఈడీ, మరి మీరు ఎలా వ్యవహరిస్తారు మీరు? రాహుల్ గాంధీ గారు దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశానికి 4000 కిలోమీటర్లు, తూర్పు భారతదేశం నుండి పశ్చిమ భారతదేశానికి ఇంకో 5000 కిలోమీటర్లు పాదయాత్ర ఒకటి, బస్సు యాత్ర ఒకటి చేశారు. చేసినప్పుడు ఒక స్పష్టమైన అంశాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నారు. నఫరత్ కి బాజార్ మే ముహబ్బత్ కి దుకాన్. అంటే ఎవరైతే ద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారో వారి ద్వేషాన్ని కూడా తగ్గించే విధంగా, ప్రేమలు పుట్టే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే దీని అర్థమైంది అంటే ఒకరిద్దరిని మనం కన్విన్స్ చేస్తే పాలన అనేది పరిశుద్ధం కాదు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు, అందులో మెజారిటీ పీపుల్ అట్లీస్ట్ 51%, అంటే దాదాపు 70-75 కోట్ల ప్రజలకు మెప్పించగలిగే విధంగా పరిపాలన ఉండాలి. అప్పుడే అది ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం, ఏది ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కొన్ని రాజకీయ తప్పిదాలు కావచ్చు, లేకుంటే వాళ్ళ పార్టీ వ్యక్తులకు, వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు పైకి లేపే కార్యక్రమం కావచ్చు, అటువంటి వాటికి దూరం ఉంచేసి పేద ప్రజలకు, అత్యధిక ప్రజలకు, అందరికీ కూడా మేలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారు పరిపాలన చేయబోతున్నారని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. వారు నిబద్ధత గల వ్యక్తి అనే విషయం మనకు బాగా తెలిసిపోయింది. రైట్ సార్, ఇక్కడ రాహుల్ గాంధీ గారి గురించి మీరు చాలా సుమోటోగా, చాలా పాజిటివ్ వైపులో మీరు మాట్లాడారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ బయటకు వినిపిస్తూ ఉంది. ఈసారి ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే రామరాజ్యం పాలన జరుగుతుందని చెప్పేసి, అదే కనుక ఇండియా కూటమి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లిం రాజ్యం వస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. సార్ యాక్చువల్లీ ఈ రామరాజ్యంకును ముస్లిం రాజ్యంకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. బయట వస్తున్నటువంటి ఒక స్టేట్మెంట్, అది ఏం చెప్తారు? యాక్చువల్లీ రాముడు హిందువుల ఆరాధ్య దైవం. దేశంలో 85% మంది ప్రజలు హిందువులు అంటే 5% మంది ఓసీలు, 55% మంది బీసీలు, 15% మంది దళితులు, 10% మంది గిరిజనులు, వీళ్ళంతా కలిసి 85%. వీళ్ళందరూ రాముని మొక్కుతారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఆమోదయోగ్యమైన పాలన ఉంటే అది రామరాజ్యం కిందికి వస్తుంది. కానీ బీజేపీ హయాంలోని ప్రభుత్వము కేవలము
5% ఏదైతే పాలక వర్గాలు ఉన్నాయో 5% అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కాకుండా మీ ఒక పాలక వర్గం 5%లోనే అతి కొద్ది మంది, మళ్ళీ ఆ 5%లో అందరూ పాలకుల్లా అంటే అది కూడా కాదు. కానీ అందులో కూడా 0.1%, 0.2% పాలక వర్గానికి సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలన సాగిస్తూ వీళ్ళకు ఉపయోగపడే రాజకీయం ఏదైతే ఉన్నదో 85% మంది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి భ్రమ కలిగించే విధంగా ఎన్డీఏ కూటమి వ్యవహరిస్తూ ఉన్నది. అది రామరాజ్యం కాదు, మోడీ రాజ్యం, అమిత్ షా రాజ్యం, లేకుంటే దోపిడీ వర్గానికి సంబంధించిన అంబానీ అదానీల రాజ్యం తీసుకొద్దామని చెప్పేసి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి రామరాజ్యం అని చెప్పేసి లేబుల్ చేస్తూ ఉన్నారు. దేవుడు ఆధ్యాత్మికానికి సంబంధించిన అంశం, దేవుడు మతానికి సంబంధించిన అంశం, దాన్ని రాజకీయాల్లోకి లాగేసి శ్రీరాముని కూడా రాజకీయ నాయకుడు చేసిన ఘనత మోడీ గారికే దక్కుతుంది. ఆయన తీసుకొచ్చే 0.1% కూడా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి వచ్చే అవకాశం లేదు. కానీ 0.001%లో ఎక్కడన్నా వస్తే వారు చేయబోయేది ఏంటంటే మన చైనా జిన్పింగ్ రాజ్యం, లేకుంటే ఉత్తర కొరియాది కిమ్ రాజ్యం, లేకుంటే రష్యాది పుతిన్ రాజ్యాలని చెప్పేసి దాని పేరు పెట్టాలి. కానీ అది రామరాజ్యం అని చెప్పేసి రాముడి పేరును బదనాం చేయొద్దు అని చెప్పేసి ఎవరైనా సరే బీజేపీ భక్తులు ఎవరైనా ఉంటే వారికి నేను మీ బీబీఆర్ న్యూస్ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను, అది రామరాజ్యం కాదు. ఈ ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే ముస్లిం రాజ్యం అని చెప్పేసి అనడం ఇది అంటే లేని అంశాన్ని తీసుకొచ్చేసి ముందుకు తీసుకొచ్చేసి అపచారం చేసినట్లయితుంది. ఈ దేశంలో ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, 85% మంది ప్రజల్లో మెజారిటీ పీపుల్ అంటే 55% బీసీలు, 15% దళితులు, 10% ఎస్టీలు, వీళ్ళలో మెజారిటీ పీపుల్ అంటే మోర్ దెన్ 50% ఓట్లేస్తే ఏదైనా ప్రభుత్వం, అది ఇండియా కూటమైనా వీళ్ళతోనే వస్తుంది, ఎన్డీఏ కూటమైన వాళ్ళతోనే వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా హిందువులే, అంటే హిందువులు ఓట్లేసేసి ముస్లింలకు రాజ్యాధికారం ఇచ్చేస్తారా? అది చాలా పొరపాటు. అయినా ఒక మతం పేరు మీద రాజ్యాధికారం, భారతదేశం అనేది లౌకిక దేశము, దీంట్లో అన్ని మతాల వారికి హక్కులు లేకుంటే బాధ్యతలు ఉంటాయి. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ఇంతకుముందే చెప్పాను కదా మీకు, నఫరత్ కి బాజార్ మే ముహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి తెరవబోతుంది. బరాబర్ ఖచ్చితంగా అన్ని వర్గాలను, హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను, పార్సీలను, జైనులను, బౌద్ధులను అందరినీ కలుపుకొని ఒక సమసమాజ స్థాపన చేయడం కోసం అని చెప్పేసి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ చేయబోతుందని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఓకే సార్. యాక్చువల్లీ ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో ఈ ఎన్డీఏ కూటమి ద్వారా భారతదేశము ఎంత మేరకు డెవలప్మెంట్ని గావించిందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు సార్? దీనికి రాజకీయాలకు అతీతంగా చెప్పండి మీరు, ఎందుకంటే రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు, సొసైటీలో మీకు మంచి పేరైతే ఉంది. సో రాజకీయాలకు అతీతంగా చెప్పండి దీనికి. భారతదేశం అభివృద్ధి చెందింది అని చెప్పేసి ఈరోజు ప్రచారంలో నడుస్తూ ఉన్నది. కాలక్రమంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పుడు కొంత అభివృద్ధి చెందిన మాట వాస్తవం. కానీ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నదో అది విశ్లేషణలు చూసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనగామలో 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, హైదరాబాద్ నుండి చూసినప్పుడు 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో జనగామ పాపులేషన్ 1,00,000 ఉన్నప్పుడు ఈ 100 కోట్లు సమానంగా అంటే ఒక్కొక్కరి దగ్గర 10 లక్షల చొప్పున ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయా, లేకుంటే ఒక 5గురి దగ్గరేమో 95 కోట్లు, ఎవరైతే అంటే ఈ 5గురు తీసేసిన తర్వాత మిగతా జనాల దగ్గరేమో ఒక 5 కోట్ల రూపాయలు ఉన్నాయనుకో, నువ్వు హైదరాబాద్ నుండి చూసినప్పుడు 100 కోట్లు జనగామలో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నావు నువ్వు. కానీ జనగామ కాడికి వచ్చేసరికి 95 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? 5గురి దగ్గరనే ఉన్నాయి. 5 కోట్లు మాత్రం మిగతా 1,00,000 మంది దగ్గర ఉన్నాయి. అంటే జనగామ అభివృద్ధి చెందినట్లా, అభివృద్ధి చెందనట్లా? ఇది భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. ఈరోజు దాదాపు 90% సంపద, భారతదేశంలో ఉన్న 90% సంపద కేవలం ఒక 5% పీపుల్ దగ్గరనే ఉన్నది ఇండియాలో. మిగతాది ఒక 10% సంపద మాత్రమే 95% జనాల దగ్గర ఉందనేది ఒక అంచనా. అంటే మోడీ ప్రభుత్వము అభివృద్ధి చేసేసి ఎవరికి అభివృద్ధి చేసింది? ఇప్పుడు అదాని గారికి అభివృద్ధి చేసింది, అంబానీ గారికి అభివృద్ధి చేసింది, ఇంకా బిగ్ షార్ట్ పీపుల్ వాళ్ళకి అభివృద్ధి చేసింది. చేసే క్రమంలో ఈ అంబానీ అదాని గారుల దగ్గర పనిచేసిన కొంతమంది భారతీయులకు ఎంతో కొంత దక్కొచ్చుగాక. అయితే మా ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్, $5 ట్రిలియన్ మా దగ్గర ఇన్ని డబ్బులు వచ్చినాయని చెప్పేసి అంటే మరి ఎవరి దగ్గర ఉన్నాయి? అన్ని $1 ట్రిలియన్ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి?
పేద ప్రజలు పేదల్లాగానే ఉన్నారు. వీళ్ళు ఓటేసేటప్పుడు ఒక మతం పేరు మీదనో, లేకుంటే డబ్బులు తీసుకొని ఓటేసే విధంగానో, లేకుంటే ఒక వ్యామోహంలో ఉంటూ ఓటేయాలని చెప్పేసి ఈరోజు నాయకులు చూస్తూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు సంపద అనేది ఒక శాస్త్రీయంగా పేద ప్రజలకు, లేకుంటే ఎక్కువ ప్రజలకు, లేకుంటే పనిచేసే వారికి పంపకం అయినప్పుడు అది ఆ దేశం పూర్తిగా అభివృద్ధి చెందినట్లు లెక్క. అయితే ఇప్పుడు ఈ అసమానతతో కూడిన అభివృద్ధి భారతదేశంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నదో, దీన్ని జరగాలంటే ఆర్థికంగా పేదవాడికి సరి అయిన రీతిలో ఈ దేశ సంపద అనేది పంపిణీ కావాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. రైట్ సార్, మీరు ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిల్లు. కాకపోతే బీజేపీ శ్రేణులు చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి అంటూ ఉన్నారు. సార్ ఇక్కడ ఇప్పుడు సింక్ అవ్వట్లేదు. వాళ్ళ మాటలు నమ్మాలా, మీ మాటలు నమ్మాలా? నిజానికి బీజేపీ శ్రేణులలో కూడా ఇప్పుడు గ్రామ స్థాయి కార్యకర్త వారి ఆర్థిక పరిస్థితి ఏమున్నది, పట్టణ స్థాయి కార్యకర్త వారి ఆర్థిక పరిస్థితి ఏమున్నది, రాష్ట్ర స్థాయి నాయకుడు వారి ఆర్థిక పరిస్థితి ఏమున్నది, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఎవరైతే మంత్రులు కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, వారి దగ్గర ఎంత డబ్బు ఉన్నది, కనీసం వారి పార్టీలోనైనా వారి నాయకులకైనా సంపద అనేది సరి అయిన రీతిలో పంపిణీ జరుగుతున్నదా అనేది వారు మాట్లాడే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. వారికి ఏంటంటే పార్టీలో వాళ్ళ మనుగడ కోసం హిందుత్వ అనే అంశాన్ని జనాలందరికీ ఒక అంశాన్ని చూపించేసి మా ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నది. కానీ వాళ్ళ అంతరాత్మకు తెలుసు మోడీ ప్రభుత్వము కొద్ది మంది, పిడికెడు మంది, ఒక 20-30 మందికి మాత్రమే కొమ్ము కాస్తున్నది, దేశ సంపదను వాళ్ళకు దోచిపెడుతున్నది, మిగతా వాళ్ళకు రావట్లేదు. ఇంకో విషయం మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా ఉన్నాను. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మళ్ళీ దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ మీద కొన్ని అభియోగాలు చేసింది. ఏంటంటే మన 2G స్కామ్, కనిమొళి గారు డబ్బులు తీసుకున్నారు అంటే కాంగ్రెస్ కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు డబ్బులను దోచేసి వీళ్ళందరూ లంచ అవతారాలు అంటే దేశాన్ని దోచుకున్నారు, వీళ్ళందరూ తప్పులు చేశారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు బీజేపీలో ఉన్న చాలా ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు కదా, మంత్రులకు, ఎంపీలకు, వీళ్లకు కూడా సంపద దొరకకుండా కేవలము 15-20 మంది వ్యాపారుల దగ్గర లక్షల కోట్ల రూపాయలు చేరేటట్టు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వీరి అవసరాలకు ఈ 20 మంది నుండే ఎప్పుడు అవసరమైతే వారికి డబ్బులు చేరుతున్నాయి. అంటే అర్థమైంది, వీరు తప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరి దగ్గరనే వీళ్లకు కరోడుపతిల కట్ట కొన్ని లక్షల కోట్ల మాఫీ చేస్తారట బ్యాంకు నుండి. మామూలుగా మనం రుణమాఫీ ఎప్పుడు చేస్తాం, మనము పేదోడు 1 లక్షనో 2 లక్షలో అప్పు తీసుకున్నప్పుడు వాడికి పంటలు సరిగ్గా పండకపోతే, లేకుంటే వాడికి వ్యాపారం సరిగ్గా నడవకపోతే, అరే గరీబోడు కదా అని చెప్పేసి ఒక మానవతా దృక్పథంతో ప్రభుత్వము పెద్దన్నలాగా తండ్రి పాత్ర పోషిస్తూ వాళ్ళకి 1 లక్షనో 2 లక్షలు మాఫీ చేస్తుంది. కానీ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటారు. వీళ్ళు ఆ డబ్బులను దేనికి చేస్తారు, తమ విలాసాల కోసం, అమెరికాలో పోయి బతకడం కోసం, లండన్లో పోయి బతకడం కోసం ఈ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. దుబారా ఖర్చులు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరు కూడా బ్యాంకుకు కట్టలేడు. వీడు దుబారా ఖర్చులు పెట్టేసి డబ్బులని కొల్లగొట్టేసిన తర్వాత వీడు కట్టలేని పరిస్థితి. ప్రభుత్వం వాళ్ళను మాఫీ చేస్తుంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు. పేదోడికి 1 లక్ష రూపాయలు మాఫీ చేయాలంటే 100 సార్లు ఆలోచించే ప్రభుత్వం వీడికి మాత్రం 1 లక్ష కోట్లు మాఫీ చేయడానికి రాత్రికి రాత్రే వీళ్ళు మార్చేస్తూ ఉన్నారు. అంటే 1 లక్ష కోట్ల రూపాయలు మాఫీ కోసమన్నా, లేకుంటే అంబానీ అదానీ వారి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర దాచిపెట్టేసి ఈ మంత్రులకు, ఎంపీలకు అవసరమైనప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు చూపించేసి వీళ్ళందరూ సుతపూసలట, వీళ్ళందరూ నీతిమంతులట. ఎందుకంటే వీళ్ళు ఏం గోటాలా చేయట్లేదు, వీళ్ళు ఏం తప్పు చేయట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. వీళ్ళు గోటాలా చేయాల్సిన అవసరం ఉన్నది. పైసలన్నీ తీసుకెళ్ళి నువ్వు వీళ్ళ దగ్గరనే పెట్టేది, రైల్వే అమ్మేస్తే వీడి దగ్గరనే పైసలు చెప్పాయి, ఏరోప్లేన్ అమ్మేస్తే వీడి దగ్గరనే పాయి, ఓడరేములు చేస్తేవి వీడి దగ్గరనే పాయి, పైసలన్నీ ఇక్కడనే ఉన్నాయి కదా. సో ఈ పైసలన్నీ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు మంత్రులు తప్పు చేయాల్సిన అవసరం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఏముంటుందంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఆర్థిక పంపిణీ కూడా ప్రజలకు చేరేటప్పుడు మంత్రులకు కొంత అధికారం ఉంటుంది, ఎంపీలకు కొంత అధికారం ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా కొద్దిగా అధికారం ఉంటుంది. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు గతంలో అంటే 2014 కన్నా ముందు చేసిన ఏంటంటే ఒక 100 కోట్లు, ఒక 200 కోట్లు, లేకుంటే తప్పు చేసిరని చెప్పేసి
నేను చేయట్లేదని చెప్పేసి నేను లేదు. వీళ్ళు అంత చేసింది వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో పోల్చుకుంటే ఒక 5 to 10% కూడా ఉండదు. వీళ్ళందరూ కలిసి చేసిన అవినీతి అంత చూస్తే ఈ బడాబాబుల దగ్గర ఏదైతే అంబానీ, అదానీ లేకుంటే ఇంకా బిగ్ వ్యాపారులు, మోడీ సృష్టించిన వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాచుకున్న డబ్బులలో 5 to 10% కూడా ఉండదు. బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది, మాది నీతివంతమైన ప్రభుత్వము, మేము నీతుల్లోనే గడిపేస్తున్నాము, మేము నీతి తప్పితే అన్నం కూడా తినట్లేదు అనేది కాడికి వస్తున్నారు. నువ్వు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యవస్థ అంతా నువ్వు డిమానిటైజేషన్ చేసేసిన తర్వాత, లేకుంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్గా అమ్మేసిన తర్వాత పేదోడి దగ్గర ఉన్న డబ్బులు ఎంత? 5 to 10%. 90% డబ్బులు వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇంకేం అవినీతి చేస్తావు నువ్వు ఏ రకమైన అవినీతి చేస్తావు? మేము నీతిమంతులం అని చెప్పేసి చెప్తున్నావు. అట్లా కాదు. ఈ సంపద అంతా ఈ మంత్రుల ద్వారా పేద ప్రజలకు ఒకవేళ చేరి ఉంటే వీళ్ళు చేసేవాళ్ళ కాదా అనేది జనాలందరికీ కూడా తెలిసేది. సో కొద్దిగున్న దాన్ని బూచిగా చూపించేసి పెద్దవాటిని దాచిపెట్టేసి నీతివంతమైన ప్రభుత్వము అని చెప్పేసి, రామరాజ్యం అని చెప్పేసి రామును కూడా బ్లేమ్ చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇది ఈసారి ఎన్నికల్లో ప్రజలకు బాగా అర్థమైంది. ఖచ్చితంగా వాళ్ళు గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి మీ ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అనేది విలువలు లేకుండా నడుస్తూ ఉంది అనేది ఒక బిగ్ టాపిక్, యాక్చువల్లీ ఒక పెద్ద చర్చ బయట. అంటే ఇప్పుడు సామాన్యుడు అది రాజకీయాల్లోకి రావాలంటే రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు, అలా క్లియర్గా తెలుసు మీకైతే. సార్ ఇది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఒక విశ్లేషకులుగా చెప్పండి. రాజకీయంలో విలువలు అనేది ఒక చాలా పెద్ద టాపిక్ ఇది. అయితే ఈరోజు జరుగుతున్న రాజకీయాల్లో ప్రజల్లో ఒక రకమైన వేగవంతమైన మార్పు వచ్చింది. రాజకీయాన్ని ఆశించే నాయకులలో రాత్రికి రాత్రే నాయకులు అయిపోవాలని చెప్పేసి కోరికలు ఎక్కువైపోయినాయి. వచ్చిన నాయకుడు మాకేమిస్తాడు అని చెప్పేసి ప్రజలు ఆశించడం కూడా ఎక్కువైపోయింది. దీనికి ఈరోజు ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఎలక్ట్రానిక్ యుగం, స్పీడ్ యుగం, ఆర్థిక అంశాలు ముందు మనిషి వ్యక్తిత్వము, విలువలు అనేది రెండో ప్రాధాన్యంగా సమాజంలో జరుగుతున్న సంగతిని మనం చూస్తూ ఉన్నాము. రాత్రికి రాత్రి పార్టీని మారిన వాళ్లకు ప్రధాన పార్టీలు, మా పార్టీతో సహా రాత్రికి రాత్రి పార్టీని మారిన వాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, అలాగే డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారికి టికెట్లు ఇవ్వడం, అలాగే కుల ప్రాధాన్యతతోని టికెట్లు ఇవ్వడం అనేది మనం బయట మాట్లాడుకోకపోయినా ఇది బయట సమాజంలో జరుగుతున్న విషయం. అయితే దీంట్లో ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉంటారో, నాయకత్వం వహించే వాళ్లకు ఇమ్మీడియట్ ఫలితం కావాలనేది ఒక అంశం ఉంటుంది. రేపటి విలువలు కాపాడాలనే అంశం కూడా ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులు, కార్యకర్తలు వారికి సముచిత స్థానము, ప్రాధాన్యం కల్పిస్తే పార్టీ 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరైతే రాత్రికి రాత్రే పార్టీలోకి వచ్చేసినో వారికి టికెట్ ఇస్తే మళ్ళీ వారు రాత్రికి రాత్రే పార్టీ వదిలేట్టేసి వేరే పార్టీలోకి పోతే రేపు పార్టీ పరిస్థితి ఏంది అనే విషయాన్ని కూడా నాయకత్వం దీని గురించి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పార్టీనే పట్టుకొని ఇప్పుడు మనం ఒక ఓటర్ను మనం అడుగుతాం, ఏమయ్యా నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు అంటే, సార్ పోయినసారి నేను కాంగ్రెస్కే ఓటేసిన, అంతకుముందు కాంగ్రెస్కే ఓటేసిన, అంతకుముందు కూడా కాంగ్రెస్కే ఓటేసిన, రేపు కూడా కాంగ్రెస్కే ఓటేస్తున్నా అని చెప్పేసి ఒక సామాన్యుడు చెప్తున్నాడు. కానీ ఒక నాయకుడి దగ్గరికి వచ్చేసరికి మొన్న నేను టీడీపీలో ఉన్నాను, దాని తర్వాత నేను బీఆర్ఎస్లో ఉన్నాను, ఆ తర్వాత నేను బీజేపీలో ఉన్నాను, దాని తర్వాత నేను కాంగ్రెస్లో ఉన్నానని చెప్పేసి నాయకుడు చెప్పుకుంటుండు. ఇది అంటే అప్పటిదప్పుడు ఫలితాల కోసం మంచి కనిపిస్తుందేమో, కానీ దీర్ఘకాలిక రాజకీయాల్లో ఇటువంటి నాయకులకు పార్టీలో వస్తే ఆహ్వానించాలా, కానీ రాగానే అందలం ఎక్కించాలి. ఎప్పటి నుండో పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకు వెనక సీట్లు నెట్టేస్తే పార్టీలో ఉన్న నాయకులు, కష్టపడి పనిచేసే నాయకుల సంఖ్య రాను రాను తగ్గిపోయే అవకాశం ఉన్నది. ఇది నేను గమనిస్తున్న రాజకీయాలు. కాబట్టి ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇప్పుడు మనము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని చూస్తే రాకేష్ రెడ్డి గారు మొన్నటి వరకు బీజేపీ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసారు. అట్లా అంటే పార్టీలు మార్చుకుంటూ జనాలు వస్తూనే ఉన్నారు. వీరికి రాగానే టికెట్ ఇవ్వడం అంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే
ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పేసి నేనైతే ఒక సీనియర్ మోస్ట్ ఒక 25 years నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నేను పనిచేస్తూ ఉన్నాను. నాలాంటి వారికి మాత్రం ఇది రుచించని అంశం అని నేను తెలియజేస్తా ఉన్నాను. సార్ ఇదే సిచ్యువేషన్ మీ పార్టీలో కూడా జరిగింది. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినా అని చెప్పేసి మీరు అన్నారు, బీజేపీ టు బీఆర్ఎస్ అని చెప్పేసి. కడియం శ్రీహరి గారికి కూడా అంటే వాళ్ళ కూతురికి టికెట్ ఇవ్వడం వల్ల దీన్ని ఎట్లా చూడాలి? రాంగ్ అనే టికెట్ ఇచ్చింది కదా, ఇది కూడా సేమ్ ఫార్ములా మీ పార్టీలో కూడా జరిగింది. వారికి కడియం కావ్య గారికి టికెట్ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదు అనేది నేను చర్చించేంత పరిస్థితులు అంటే అది నా పరిధి కాదని నేను భావిస్తూ ఉన్నాను. జనరల్ స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఇస్ కడియం కావ్య గారు కానీ లేకుంటే రాకేష్ రెడ్డి గారు కానీ లేకుంటే ఇంకో వ్యక్తి అని కాదు. పార్టీలు కొత్త నాయకుడికి బాధ్యత రప్పించే క్రమంలో పాత నాయకులకు కూడా బ్యాలెన్స్ చేసే క్రమంలో అందరినీ ఒక సమిష్టి నిర్ణయంతో ముందుకు పోతే ఏంటంటే 10 కాలాల పాటు ఏ పార్టీ అయినా సరే పచ్చగా ఉండే అవకాశం ఉన్నది. అరే మేము పార్టీ నమ్ముకుంటే మాకు కూడా పార్టీ న్యాయం చేస్తున్నది అని చెప్పేసి కార్యకర్త ఒక నాయకుడు వాళ్ళ స్థాయి నాయకులు కూడా భావించే అవకాశం ఉన్నది. ఇది అన్ని పార్టీలు వాళ్ళు పాటించాలి, ఒక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అని కాదు. ఎవరైనా సరే రాజకీయంలో కొంత విలువలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే రాహుల్ గాంధీ గారు ఉన్నారు చూడండి. రాహుల్ గాంధీ గారు 2014 కన్నా ముందు వారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశమై ఉండి వారి మూలంగా వారి అమ్మగారు సోనియా గాంధీ మూలంగా కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో వచ్చిన తర్వాత కూడా వివిధ తన సొంత అనాలిటిక్ కారణాల చేత నేను ఈసారి ప్రధానమంత్రి తీసుకోదని చెప్పేసి కనీసం మంత్రి పదవి కూడా రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు. అంటే అది విలువలతో కూడిన రాజకీయం. బీజేపీ వారు ఏమంటారు, వారు రాజకుటుంబం నుండి వచ్చారు, వారసత్వ రాజకీయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ వారసత్వ రాజకీయాల ప్రకారమే వచ్చి ఉంటే 2014 కన్నా ముందే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు కదా. వారేంది తమ వ్యక్తిత్వాన్ని తమ నాయకత్వాన్ని ప్రజల్లో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి 10 సంవత్సరాల పాటు వివిధ పాదయాత్రలు బస్సు యాత్రలు అన్నీ చేసేసి తను పరిణితి చెంది తన నాయకత్వాన్ని ప్రజలకు చూపించేసి ఈరోజు 300 సీట్లు సాధించిన తర్వాత రేపు ప్రధానమంత్రి కాబోతున్నారు. అంటే ఇది ఒక పార్టీకి కట్టుబడి ఉండే విధానం అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. అటువంటి నాయకులకు ఖచ్చితంగా గుర్తింపు ఇచ్చినప్పుడు కొంతమంది నాయకులు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. రైట్. సో ఇది ఇవాల్టి చర్చ. చూస్తుండండి BVR TV న్యూస్. థ్యాంక్ యూ.